Good afternoon. హైసియా ఈ-టెక్ సిరీస్ ది వన్ అండ్ ఓన్లీ టెక్ షో ఇన్ ది తెలుగు మీడియాకి స్వాగతం. సో మనం గత వారం అంతకుముందు వారాలు కూడా రకరకాల ఐటీకి సంబంధించిన సబ్జెక్ట్స్ని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఈసారి మనం మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్ సబ్జెక్ట్, ఎక్సైటింగ్ టాపిక్. సో కంప్యూటర్ అంటే సూపర్ మెమరీ, కంప్యూటర్ అంటే సూపర్ ఫాస్ట్ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం, దీన్నే సూపర్ కంప్యూటింగ్ అని కూడా అంటాం. ఎఫిషియన్సీ, ఎజైలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్కేలబిలిటీ ఇవన్నీ ఆధునిక కంప్యూటర్ నెట్వర్క్స్కి అవసరమైన ప్రాథమిక లక్షణాలు. కంప్యూటర్ నెట్వర్క్స్లో భద్రపరిచే డేటా పరిమాణం మనం చూస్తుండగానే కిలోబైట్స్ నుంచి మెగా, ఆపై గిగా, టెరా, పెటాబైట్స్కి పెరిగి విశ్వరూపం సంతరించుకుంటూ ఉంటే అందుకు అవసరమైన స్టోరేజ్ కావచ్చు లేదా డేటా ప్రాసెసింగ్ కంప్యూటింగ్ అవసరాల కోసం ఆవిర్భవించింది క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ టెక్నాలజీ. మనం అనునిత్యం వాడుతున్న జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటివన్నీ కూడా క్లౌడ్ టెక్నాలజీని వాడుతూ ఉండడం వల్లనే అపరిమితమైన స్టోరేజ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు సాధ్యమవుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఇంటర్నెట్ ద్వారా డేటా స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ను ఎంతమంది అయినా వాళ్ళ ప్రమేయం లేకుండా వాడుకోగలిగే సదుపాయాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అనొచ్చు సాధారణ భాషలో. అంటే ఎవరో నెలకొల్పిన డేటా సెంటర్స్ను లేదా సర్వర్స్ను మనం వాడుకుంటున్నాం. ఈ ఎవరో మరెవరో కాదు, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటి సంస్థలు ప్రవేశపెట్టిన అజూర్, వెబ్ సర్వీసెస్, క్లౌడ్ సర్వీసెస్. ఇప్పుడు ఇవి మూడు కూడా టాప్ 3 క్లౌడ్ ప్రొవైడర్స్గా దూసుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త క్లౌడ్ మార్కెట్స్లో మైక్రోసాఫ్ట్, అజూర్ అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్కి మెజారిటీ వాటా ఉంది. తర్వాత స్థానంలో గూగుల్ క్లౌడ్, అలాగే ఒరాకిల్, ఐబిఎం క్లౌడ్ ఇవన్నీ కూడా వాటా సంపాదించాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు అందరూ ఆశ్రయిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కి వెన్నుదన్నుగా నిలుస్తుంది కూడా క్లౌడ్ టెక్నాలజీనే. అందుకే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి సంస్థల ఆదాయం ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో 33% పెరిగింది. అలాగే మైక్రోసాఫ్ట్, అజూర్ ఆదాయం జూన్ క్వార్టర్లో 47% పెరిగింది. దీంతో సహజంగానే క్లౌడ్ ప్రొఫెషనల్స్కి గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ వార్షిక ఆదాయం సగటున $1.4 lakh, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్కిటెక్ట్స్కి $1.3 lakh, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఎక్స్పర్ట్స్కి $1.2 lakh. అంటే నెలకి 10 నుంచి 12,000 వరకు యావరేజ్ శాలరీ. ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. సో వాస్తవానికి 100 మంది క్లౌడ్ ప్రొఫెషనల్స్ మార్కెట్లో అవసరం అనుకుంటే ప్రస్తుతం 78 మందే దొరుకుతున్నారని మార్కెట్ ఇంటెలిజెన్స్ చెప్తోంది. అందుకే ఈ వారం హైసియా ఈ-టెక్ సిరీస్ క్లౌడ్ కంప్యూటింగ్ని సబ్జెక్ట్గా ఎంచుకుంది. ఈ రంగానికి చెందిన హేమల్ని ఇద్దరు ఎక్స్పర్ట్స్ని, చాలా ఈ రంగంలో నిష్ణాతుల్ని మనం ఇవాళ స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఒకరు ప్రస్తుతం ప్రత్యక్షంగా నాతో పక్కనే కూర్చొని ఉన్నారు, శ్రీ సూర్య తమిరాజ్ గారు. అలాగే మనతో రిమోట్గా మాట్లాడేందుకు చెరుకూరి కిరణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వాళ్ళిద్దరి ప్రొఫైల్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత విల్ ఇంటరాక్ట్ విత్ దెమ్. సో సూర్య తమిరాజు గారు నాతో పక్కన ఉన్నారని చెప్తున్నాను. హీఈస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సిటిఓ ఫర్ టెట్రాసాఫ్ట్ అనే సంస్థకి ఈవీపీ అండ్ సిటిఓ ఇండియా హెడ్గా ఉన్నారు. సో అంతకుముందు ఆయన రేర్ కాంబినేషన్, అంటే 3 ఎవరికైతే డ్రీమ్ ఉంటుంది ఐటీ ప్రొఫెషనల్స్కి, 3 సంస్థల్లో కనీసం ఒక దానిలోనే చేయాలని, కానీ ఆయన 3 పనిచేశారు. ముందుగా టీసీఎస్లో పనిచేశారు, ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఐఐటి కాన్పూర్లో ఆయన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత టీసీఎస్లో 95లో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి ఇన్ఫోసిస్లో ఆల్మోస్ట్ 1 decade ఉన్నారు, 2001 to 2011. సో 10 సంవత్సరాల్లో ఇన్ఫోసిస్ మెక్సికో హెడ్గా కూడా ఉన్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆయన ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రయత్నం చేసినట్లున్నారు ఒక 2 years. ఆ తర్వాత దెన్ హీ జాయిన్డ్ టెట్రాసాఫ్ట్ ఇన్ 2018. సో టెట్రాసాఫ్ట్ ఆయన జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ డిజిటల్ సర్వీసెస్కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కంపెనీ స్వరూపాన్నే సమూలంగా మార్చివేసిన ఘనత కూడా సూర్య తమిరాజ్ గారికి దక్కుతుంది. సో థ్యాంక్ యూ సూర్య గారు, వెల్కమ్ టు టీవీ 5 స్టూడియోస్. అండ్ మరొక ప్రముఖులు మనతో ఉన్నారు, కిరణ్ చెరుకూరి. హీ ఈజ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హైసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని మనకు ప్రతివారం ఇటువంటి హేమల్ అందరినీ పంపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారో టీవీ 5తో కలిసి, ఆ హైసియాకి ఆయన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ హీ ఈజ్ ఆల్సో లీడర్ ఆఫ్ ది హైసియాస్ ఎస్ఎంఈ ఫోరం. హీ ఈజ్ నౌ ఎ ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ టెక్ ఎరా ఐటీ సర్వీసెస్, లెండింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీకి ఆయన ఇండియా యుఎస్ఏ చీఫ్గా ఉన్నారు. అండ్ అంతకుముందు అసలు కిరణ్ అంటే
ఇవి కాదు, ఆయన ఐటీ సర్కిల్స్లో అలాగే నాన్ ఐటీ సర్కిల్స్లో అంటే ఇండస్ట్రీ సర్కిల్స్లో కూడా చాలా చాలా సుపరిచితులు, చిరపరిచితులు. అందరికీ చెరుకూరు కిరణ్ అనగానే హెచ్సిఎల్ టెక్ గుర్తొస్తుంది. సో ఆయన ప్రయర్ టు ఇప్పుడున్న వెంచర్కి ముందు ఆయన హీ హ్యాడ్ ఇంక్యుబేటెడ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ హైదరాబాద్ డెలివరీ సెంటర్ and as center head of HCL Tech from 2005 to 12, he grew the center from its inception to 3,000 people and responsible for setting up global delivery centers for several F500 Fortune 500 clients. So Kiran has been associated with HYSIA MCEC for over a decade now, and he also served as regional council member of NASSCOM in the past. So Kiran garu inka chala profile undi chadavaleకపోతున్నాను నేను. So welcome to TV5 HYSIA E-Tech series. సో ఐ విల్ బిగిన్ విత్ యూ. ఇప్పుడే మనం ఒక ఇంట్రొడక్షన్లో అనుకున్నాం క్లౌడ్ కంప్యూటింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది. సో $220 బిలియన్ మార్కెట్ అయింది ఇప్పుడు మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది, అండ్ భవిష్యత్తులో స్కై ఈజ్ ది లిమిట్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మన యంగ్స్టర్స్ అందరికీ ఈ సెగ్మెంట్ మీద ఈ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతోంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ లాస్ట్ 1 డికేడ్గా మనకు ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్ని సమూలంగా మార్చివేసింది. సో క్లౌడ్ టెక్నాలజీ ప్రయాణం లాస్ట్ 1 డికేడ్లో ఎన్ని మలుపులు తిరిగింది, ఎటువంటి ఎవల్యూషన్ మీరు గమనించారు క్లౌడ్కి సంబంధించి? నమస్తే వసంత్ గారు, అట్లాగే మా ఇండస్ట్రీ కొలీగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సూర్య, అండ్ వెల్కమ్ టు ఆల్ ద కెరియర్ ఆస్పిరెంట్స్ ఇన్ క్లౌడ్ అండ్ దెన్ స్టూడెంట్ కమ్యూనిటీ హూస్ ట్యూన్ టు దిస్ ప్రోగ్రామ్. వసంత్ గారు, మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాంటెక్స్ట్ సెట్టింగ్ లో. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇట్స్ ప్రొవిజనింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్, స్టోరేజ్ అండ్ కంప్యూటేషనల్ పవర్ టు ద కస్టమర్స్ ఫ్రమ్ రిమోట్ డేటా సెంటర్స్, right? Yeah. So this concept has been actually around for several decades, not 1 or 2 decades. మనం కొంత చరిత్రలోకి వెళ్తే ఒక మహానుభావుడు, యూ ప్రాబబ్లీ అంటే ఒక విజనరీ, 1960లోనే విశ్వవ్యాప్తంగా అనుసంధానించబడిన కంప్యూటర్ వ్యవస్థ ఒకటి ఉంటే బాగుంటది అనే ఊహ అతనికి 1960లోనే వచ్చింది. లింక్ లైడర్ అంటారు ఆయన్ని, అట్లాగే జేసీఆర్ అని కూడా అంటారు. 1960లోనే ఆయన ఒక ఈజ్ ఎ సైకాలజిస్ట్ కమ్ కంప్యూటర్ సైంటిస్ట్. Right. Later part of his journey, so he moved to ARPANET. ARPANET is basically the previous form of the internet anamata. Okay. So దానికి డైరెక్టర్ గా అతను ఉన్న టైంలోనే ARPANET అనేది ఒక నెట్వర్క్ ని లాంచ్ చేశారు. అదేంటంటే యుఎస్ఏ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ గా దాన్ని లాంచ్ చేశారు. అది దాన్ని యాక్చువల్ గా మదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం అనుకుంటున్న క్లౌడ్ అనేది ఒక సింబల్ ఉంటుంది, అంటే మేఘాల్లాగా ఒక సింబల్ ఉంటుంది చూడండి. అదేంటంటే 1977లో ఈ ARPANET అనేది కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ సింబల్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాలక్రమేణా దాన్ని ఇప్పుడు మనం క్లౌడ్ అంటే దాన్ని రిప్రజెంటేటివ్ గా యూజ్ చేస్తున్నాము. అయితే ఇట్లా సెవెరల్ డికేడ్స్ గా ఇది ఎవాల్వ్ అయి వస్తున్నా కానీ 2006లో అమెజాన్ వాళ్ళు దే లాంచ్ ద ఎలాస్టిక్ క్లౌడ్ ఇన్ 2006. సో అప్పటి నుంచి దెన్ ద ట్రాక్షన్ స్టార్ట్ అయింది క్లౌడ్ సర్వీసెస్ కి. మొమెంటమ్ పికప్. సో ఫాలోయింగ్ అమెజాన్, యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ IBM, దే హావ్ లాంచ్డ్ దేర్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే, అట్లా 2000 లాస్ట్ డికేడ్ లో cloud has picked up the momentum, and then now it is appearing to be the future of the entire computing indeed. That's a current situation. Akkada cut cheste, so today 90+% of the enterprises already moved on to the cloud in some or the other form. So some of the simple examples you have also quoted, like, so if somebody is using a Gmail or somebody using a Facebook or using any of the social media platforms, so all of them would have been hosted in some or the other cloud, right? But like a 66% of the enterprises already have a central cloud team, or maybe they may call it as a center of excellence or a competency center. So cloud is everywhere today. So coming back to ఎలా ఈ క్లౌడ్ అనేది హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ కంప్యూటింగ్? సో మనం ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ తీసుకున్నట్లయితే ట్రెడిషనల్ గా ఇంతకుముందు ఏం జరిగేది, ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను మనం. అంటే ఉత్తగా
ఇదేంటంటే కొంచెం లేయర్స్ గా ఉంటుంది ఆర్గనైజేషన్ కాబట్టి, ఒక Right. బ్యాంక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ బ్యాంక్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి, జోనల్ ఆఫీసెస్ ఉంటాయి, డివిజనల్ కానీ రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి, దేశవ్యాప్తంగా ఆ బ్యాంక్ నెట్వర్క్ ఉంటుంది. అట్లాగే కొన్ని బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి బ్రాంచ్ నెట్వర్క్ ఉంటుంది. సో ఈ మొత్తం బ్యాంక్ ని కంప్యూటరైజ్ చేయాలి అంటే డిఫరెంట్ ఎసెట్స్ ఉంటాయి. బేసిక్ గా కంప్యూటింగ్ ఎసెట్స్, స్టోరేజ్, నెట్వర్క్ అండ్ వేరియస్ అదర్ కాంపోనెంట్స్. సో ట్రెడిషనల్ గా ఏం జరిగేదంటే, ఈ ఒక ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ తయారు చేసుకొని ఈ ఎసెట్స్ అన్నిటిని వాళ్ళు కొనేవాళ్ళు. they used to buy the assets, and then there is also a purchase process that they need to run basically, so which is an administrative overhead for that particular enterprise. So ఏ కంప్యూటర్స్ కొనాలి, ఏ నెట్వర్క్ డివైసెస్ కొనాలి, సో హౌ ఎవాల్యుయేషన్ ఆఫ్ దోస్ అండ్ దెన్ కమర్షియల్ నెగోషియేషన్ ఆఫ్ దోస్ బాక్సెస్ అండ్ దెన్ ద సిస్టమ్స్. సో దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఉండేది. ఈ ఎసెట్స్ అన్నిటికీ ఆ ఎంటర్ప్రైజ్ పే చేసేది. అట్లాగే దే యూస్ టు యాక్చువల్లీ సెట్ అప్ ఇంటర్నల్ నెట్వర్క్స్, ద ఇనిషియల్లీ కాల్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, అట్లాగే బ్రాంచ్ ఏరియా నెట్వర్క్స్, జోనల్ ఏరియా నెట్వర్క్స్ అండ్ దెన్ global network. So a lot of LAN, WAN investment they used to make it, and then they used to give physical computers to each of the users basically on a dedicated fashion. So this entire computerization of an enterprise used to take a very capital intensive exercise, and also it's a very lengthy deployment which used to go anywhere between a year to almost like 4 to 5 years depending upon the size of the program. Okay. Right. That used to be the traditional computing environment one point of time. So now with the advent of cloud, what happened is, so instead of buying any of these, then enterprises are buying the services. So where the public service cloud providers, the architecture is already done by them, and then you just have to buy the type of service that which you want, and then you have the flexibility to pay per use. So which means there is no administrative overhead for you, there is no capital investment for you, and then all this is basically all applications, all users can get connected over the web applications, which has a very simple interface, and then you have the choice of using the type of devices that which you want. So it could be a desktop computer, it could be a notebook, or it could be any smart device what you have, either an iPad or a smartphone, you can get connected, right? And then the system enables you the multi-tenant, and which is scalable and elastic, okay? And the deployment time is very reduced, even to a 10% of the time. The biggest advantage the enterprises also has got due to adaptation of the cloud is technology refresh. So ఈ బ్యాంకు కొన్ని వందల సర్వర్స్ ని అట్లాగే నెట్వర్క్ డివైసెస్ మీద ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ టెక్నాలజీ అనేది రిఫ్రెష్ అవుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. సో ఆ టెక్నాలజీ రిఫ్రెష్ కోసం అది 5 ఇయర్ సైకిల్ కావచ్చు, 3 ఇయర్ సైకిల్ కావచ్చు. సో వాళ్ళు మళ్ళా ఇంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ఆ టెక్నాలజీ రిఫ్రెష్ కాస్ట్ ఇస్ ఆల్సో దే హావ్ అవాయిడెడ్. సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ కంప్యూటింగ్ అండ్ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్. And then there are 3 different forms of actually deploying this cloud. Okati private cloud, ante a dedicated computing infrastructure used for one single enterprise, whether it is in premise or off the premise, which is called a private cloud. So there are certain organizations where the requirement of computing power is enormous, a very intensive. The cost of buying that kind of a intensive computing power and the resources are going to be more than actually going for a public service provider cloud, then they are actually going for the private cloud. Or otherwise, probably there are certain applications where are very mission critical, right? So let's take a stock exchange application. Probably I think trillions of dollars of transactions that happens over that. So if they consider that it has to be very sensitive, and then the security is at most important, probably that particular workloads might reside in a private cloud environment. So there is another form of deployment is hybrid cloud. So let's take a bank example. So it's an investment bank. The investment banking application is core to the bank,
and then there is a customer reach application, their CRM, or probably any end user applications which are non-core applications. So enterprises actually started actually putting their core applications on a private cloud and the non-core applications on a public cloud, and then these two clouds coexist, and then there is technology and then protocols that facilitate communication and then data transfer between the public and then private cloud. That is called a hybrid cloud implementation. So we have looked at a private cloud, we have looked at a hybrid cloud environment, but the most popular, then you also have spoken about what Amazon is giving, what Google is giving, Microsoft Azure is providing. These are the public cloud services which are very, very prominent today. Almost 90% of the SME, small and medium enterprises, are opting to go for actually public cloud infrastructure because you can start with a jiffy. Right, the deployment time is very, very low, and then the cost is pay per use. So hence companies are adopting for the public cloud environment. So there are three forms of this: private cloud, hybrid cloud, and then public cloud implementations. So having seen these three forms of deployment, and we will also let's have a look at the traditional versus cloud service models. So there are service models. So an enterprise computing environment has got a stack of things. Okay, these are servers, probably the computing power, the storage, the enormous amount of storage that which you talked about, and then the networking infrastructure, and then there is also a security infrastructure in the form of firewalls, intrusion detection systems, malicious code management, so on and so forth. And there is an operating system layer, there is a middleware, there is a runtime, there is a data, and then there are applications. This entire stack in a traditional enterprise will be on site. Let us see the PPT. You have sent us a very nice PPT, so which we would like to show it to our viewers also. కాసేపు కిరణ్ గారిని కాకుండా ఆ పీపీటీని చూపించండి. Yeah, please go ahead. నేను ట్రెడిషనల్ వర్సెస్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అనే స్లైడ్ చూపించండి అండి. Yeah, okay. Yeah, sure. So దాంట్లో మీరు on the left hand side you would be noticing that the traditional on premises computing stack, right, so which at the bottom of the layers you have networking, storage, servers, virtualization, operating systems, middleware, runtime, data, and applications. So in a traditional enterprise, all of them used to be on premise. Okay, now with the advent of cloud, there are three different service models which cloud is offering today. One is infrastructure as a service, only the layer of infrastructure. I think some of you who understood the TCP/IP layer, so the bottom layers corresponding to the infrastructures, the networking, storage, servers, and virtualization, you can buy from the infrastructure service provider. So now majority of the Amazon services or Microsoft Azure services, as well as the Google, the public cloud services are corresponding to infrastructure as a service. The remaining applications, data, runtime, middleware, and then operating systems, the client takes the responsibility of owning those and then managing those in IaaS situation. So there is actually a little more convenient type of service that what one can get, where the runtime, middleware, and then operating system also, the responsibility is taken care by the service provider, and then only the coding and then data is the responsibility of the company. So that is basically platform as a service offering. The third and then most prominent is SaaS. So SaaS, all the layers. Okay, Kiran garu, nenu SaaS gurinchi I'd like to know it through Surya garto మాట్లాడదాం దానికి సంబంధించి. Thank you Andy. So this is what is the overall evolution from 1916s to today. Right. So Surya garu, మనం SaaS గురించి ఆ టాపిక్లోకి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం. సో చాలా ఎలాబొరేట్గా కిరణ్ గారు చెప్పడం జరిగింది హౌ ది టోటల్ ఎవల్యూషన్ హ్యాస్ హ్యాపెండ్ అనే దాని గురించి. సో సాస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది తరచుగా వింటున్నాం మనం. ఈవెన్ మాకు టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళం కూడా ఈ మధ్య తరచుగా వింటున్న పదం ఇది వాడుతున్నాం మనం. సో ఏంటి అసలు ఈ సాస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఇది తీసుకువచ్చిన మార్పులు ఏంటి? ఐ వాంట్ టు లింక్ వాట్ కిరణ్ చెప్పారు. షూర్, దాన్ని సాస్కొద్దాం. 3 లేయర్స్ ఉన్నాయి, నేను విన్నవాళ్ళు కూడా అర్థమయ్యేలాగా. ఆ 3 లేయర్లు ఎవరు వాడతారు
Okay. అది ఇంపార్టెంట్. ట్రూ. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఒక ఎంటర్ప్రైజ్లో ఇన్ఫ్రా టీమ్ ఉంటుంది. రైట్. కిరణ్ చెప్పినట్టు అవన్నీ ముందు కొనుక్కుని సర్వర్లు ఏం కావాలి వాళ్ళు చేసే వాళ్ళు మెయిన్ యూజర్స్ ఆఫ్ దట్ లేయర్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ డెవలపర్స్, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ, రైట్. మూడో లేయరు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఓకే. ఎంటర్ప్రైజెస్కి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంటే ఫ్రమ్ ఐడియా నుంచి ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆ ప్రోడక్ట్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ కావాలి, రైట్. మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కావాలి, రైట్, ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ కావాలి, ERP కావాలి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కావాలి, సర్వీసెస్ కావాలి, కరెక్ట్. దానికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కావాలి. అవన్నీ ఆన్ ప్రిమైజ్ కాకుండా ఒక వెండర్ దాన్ని డిజైన్ చేసి డెవలప్ చేసి ప్రొవిజన్ చేస్తున్నాడు. అది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఇన్స్టెడ్ ఆఫ్ యూ స్పెండింగ్ మనీ ఆన్ క్యాపిటల్, యూఆర్ స్పెండింగ్ ఆన్ ఆపరేషన్స్. ఓకే. రైట్. అది ఎంటర్ప్రైజ్ లెవెల్లో చూసుకుంటే. అదే నార్మల్ పబ్లిక్, ఫర్ ఆల్ ఆఫ్ అస్ వీ హ్యావ్ బిన్ యూజింగ్ జీమెయిల్ ఆర్ హాట్మెయిల్ ఎప్పటి నుంచో. దట్స్ ఆన్ క్లౌడ్, రైట్. స్కూల్స్ ఆర్ యూజింగ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు చూస్తే మీకు స్కూల్ పోర్టల్సే కాకుండా జూమ్ లాంటివి స్కూల్ వాళ్ళు వాడుతున్నారు. అది క్లౌడ్. అదంతా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీసే. అండ్ ఈ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్కి నాంది చుట్టింది salesforce.com అండి. ఓకే. కిరణ్ చెప్పినట్టు 2006లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చింది. 2002లోని అమెజాన్ సౌత్ ఆఫ్రికాలో, ఓకే, వాళ్ళు మనం ఇంత కంప్యూటింగ్ ఎందుకు వాడాలి, మనం వాడింది వై డోంట్ వి హోస్ట్ ఇట్ అట్ సింగిల్ ప్లేస్ అండ్ యూజ్ ఇట్ అని వాళ్ళు స్టార్ట్ చేశారు. దాదాపు అదే టైంలో ఈ salesforce.com CRM సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అలాగే చేశారు. చేసి ఎప్పుడైతే 2006లో AWS లాంచ్ చేసిందో ఆ టైంలోనే వాళ్ళు కూడా దేవర్ డిజైనింగ్ salesforce.com అన్నమాట. వాళ్ళు ఒకసారి లాంచ్ చేసరికి అప్పట్లో పేపర్ యూజ్ అనేది అనేవాళ్ళు, నాట్ సాస్ అనుకుంటున్నాను. అవునండి. అది అప్పుడు ముందు అప్లికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్ అని ASP అన్నారు. అప్పటికి మనకి ఈ పైప్ బ్యాండ్ విడ్త్ వాజ్ నాట్ దట్ హై. ఇంటర్నెట్ బ్యాండ్ స్టోరేజ్ వాజ్ ఎక్స్పెన్సివ్, రైట్. కంప్యూటింగ్ పవర్ లేదు, రైట్. ఇంటర్నెట్ అంత సేఫా కాదో తెలియదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ సేఫ్. ఇట్స్ లైక్ మన ఇంట్లో జ్యువెలరీ లాకర్లో పెట్టుకున్నట్టు ఇప్పుడు మెనీ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఫీలింగ్ మోర్ సెక్యూర్ ఆన్ క్లౌడ్. ఓకే. బట్ యాజ్ కిరణ్ సెడ్, హైబ్రిడ్ క్లౌడ్ మోడల్లో కొన్ని డేటా ప్రైవసీ కావాల్సిన అప్లికేషన్స్ వాళ్ళ ఆన్ ప్రిమైజ్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ క్లౌడ్లో ఉంటాయి, కొన్ని ఏమో క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్లో ఉంటాయి. ఆ పబ్లిక్ క్లౌడ్లో ఉన్న సాఫ్ట్వేర్ మీకు యాజ్ ఆన్ యూజ్ ఆఫర్ చేయడం సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అండి. ఇప్పుడు మీకు CRM salesforce.com ఉంది, HRMSకి వర్క్ డే ఉన్నది, ఆరకిల్ క్లౌడ్ ఉన్నది, రైట్. అలాగే ఇప్పుడు ప్రొడక్షన్ కూడా క్లౌడ్లో చేస్తున్నారు విత్ ద ప్లాంట్స్ లైక్ GE. రైట్. ఇన్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా పార్ట్లోనే దేర్ ఇస్ అ ప్లాంట్ that is operated on the cloud using GE Predix అన్నమాట. సో సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ there are different phases to it. వన్ ఏమో ఎంటర్ప్రైజ్ ఫేస్, ఇంకోటి ఎంప్లాయీస్ అంటే కంపెనీలో పనిచేసి యూజర్స్. వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలంటే వాళ్ళకి ఏంటి కావాలి, ఈమెయిల్స్ కావాలి. ఇంతకుముందు ఈమెయిల్స్ ఆన్ ప్రిమైజ్ ఉండేవి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ హ్యావ్ మూవ్ టు Office 365 ఓకే ఆర్ గూగుల్ యాప్, రైట్. సో ఇవి కూడా క్లౌడ్ మీదే ఉన్నాయి. అదే కాకుండా కొలాబరేషన్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనుకోండి, గూగుల్ కూడా హ్యాస్ కొలాబరేషన్ సాఫ్ట్వేర్, రైట్, ఆర్ స్కైప్. దీస్ ఆర్ వెరీ పాపులర్. ఇవి కూడా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఈజ్ గోయింగ్ టు బి ద వే. అండ్ కంప్యూటింగ్లో ఇప్పుడు ఆల్రెడీ 90% ఆఫ్ ద కంపెనీస్ వెళ్ళే అంటారు కదా. నేను ఒక 5 years ago what I thought was by 2020 computing by default will become cloud computing. Cloud will be silent. ఇప్పుడు ఇంకా కొత్తవి కూడా వస్తున్నాయి కదా, ఎడ్జ్ కంప్యూటింగ్ అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా అప్ టు డేట్ ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది మన కుర్రవాళ్ళు.
ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్ దట్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ పాయింట్ యూ మేడ్. ఇవి ట్రెండ్స్ అండి. ఓకే, మీరు ముందు ఈ సిరీస్ ముందు నేను చూసాను, డేటా సైన్స్ అయింది, IoT అయింది, AI అయింది. వీటన్నిటికీ ఇల్లు క్లౌడే, రైట్? సో ఇప్పుడు ఎడ్జ్ కంప్యూటింగ్ డీల్స్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నారు కదా, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇట్ ఈస్ నో మోర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మై షర్ట్ క్యాన్ టెల్ మీ, Surya, you change your shirt, okay, it's already stinking. Okay. Right? So, and we can even go up to that point. Right. Anduloni network lo there are different edges. And for example, take the case of an aircraft andi. Antamundu oka 15 years ago, 10 years ago, adi only take off appudu once in the flight and once landing 3 సార్లే డేటా క్యాప్చర్ చేసేది. ఇప్పుడు ప్రతి మినిట్కి 3000 డేటా పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంది. సో అవన్నీ కూడా కింద వాట్ ఎవర్ సెంటర్ ఇస్ దేర్ అక్కడికి పంపిస్తూ ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఇది, అది పంపిస్తే సర్వర్లోనే అండ్ క్లౌడ్లో ఎక్కడో ప్లేస్లో కంప్యూటింగ్ జరిగేది. అలా కాకుండా దాన్ని ఎడ్జ్లోనే మీరు కంప్యూట్ చేశారనుకోండి, కొంత లాజిక్ అది అక్కడే ఉందనుకోండి, రైట్, దెన్ లేటెన్సీ ఉండదు. ఓకే, సో అది ఎడ్జ్ కంప్యూటింగ్. రైట్. విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్ ఇఫ్ టైం పర్మిట్స్. షూర్, రైట్, బట్ ఎడ్జ్ కంప్యూటింగ్ ఈజ్ వన్ ట్రెండ్. ఓకే, సో ఇప్పుడు మన వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా చెప్తున్నారండి మీరు, అటు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అంటున్నారు, అమెజాన్ వెబ్ సర్వీస్ అంటున్నారు, గూగుల్ క్లౌడ్ అంటున్నారు. ఇన్ని ఉంటే వీటిల్లో దేని వైపు మేము వెళ్ళాలి, ఏది నేర్చుకోవాలి? అది బ్రేక్ తర్వాత ఏం నేర్చుకుంటే చక్కటి ఉద్యోగాలు వస్తాయి, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి అనేది బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఐసిఐ ఈటెక్ సిరీస్, ది వన్ అండ్ ఓన్లీ టెక్నాలజీ షో ఇన్ ది తెలుగు మీడియాకి పునఃస్వాగతం. మనం ఇవాళ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి, క్లౌడ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో ప్రస్తుతం స్టూడియోలో సూర్య తమిరాజు, ఈవీపీ అండ్ సిటీఓ టెట్రాసాఫ్ట్ ఉన్నారు. అలాగే మనతో రిమోట్గా మాట్లాడుతున్నారు కిరణ్ చెరుకురి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసిఐ అండ్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ టెక్ ఈరా. సో మనకు చాలా కాల్స్ వస్తున్నాయి, అలాగే మెయిల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ కెరీర్ సందేహాలకు సంబంధించి. Surya garu and Kiran garu. Before taking those calls, I'll just briefly ask you about what kind of skills do they need if they want to be in cloud technology. Skills ela acquire cheyali. See, skill ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అని క్లౌడ్ అండి, అమెజాన్ AWS, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ 3 ప్లాట్ఫామ్స్ మన కాల్స్ చేసే వాళ్ళు కానీ, ఇది వింటున్న వాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎలా డెవలప్ చేయాలి, ఆ సర్వీసెస్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, ప్రొవిజన్ చేయాలి. దీనికి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ క్లౌడ్ ఏ సర్వీసెస్ ఇస్తున్నాయి, ఫస్ట్ అవి ఎలా ప్రొవిజన్ చేస్తున్నారు, సెకండ్ ఏ క్లౌడ్ ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తున్నారు. 3 సిమిలర్గానే ఉంటాయా? 3 సిమిలర్గా ఉంటాయి. 3 మేజర్ ప్లేయర్స్. 3 సిమిలర్గానే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా కామన్, PHP, ఓకే, రైట్, పైథన్, రైట్, ఇవి కామన్గానే ఉంటాయి. రైట్. డేటాబేసెస్ MySQL కానీ, పోస్ట్గ్రే కానీ ఇవి కామన్గానే ఉంటాయి. వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రోగ్రామింగ్ బాగా తెలిసి ఉండాలి. ఓకే, రైట్. అండ్ ఈ క్లౌడ్లు ఎలా ఏ సర్వీసెస్ మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూర్ 20 డిఫరెంట్ కేటగిరీస్లో 200+ సర్వీసెస్ ఇస్తుందన్నమాట. వాళ్ళకి అవి ఏం కేటగిరీస్, ఈచ్ కేటగిరీలో ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు అని తెలుసుకోవాలి. ప్రోగ్రామింగ్ బాగా రావాలి, రైట్. ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి జావా తెలియాలి, పైథన్ తెలియాలి, రైట్. అదే అజ్యూర్లో ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూర్ కానీ, AWS కానీ, గూగుల్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే ఆఫర్ machine learning as one of the service, right. People who are interested in machine learning, pursuing machine learning, వాళ్ళకి పైథన్ బాగా రావాలి, జావా బాగా రావాలి, డేటా సైన్స్ తెలిసి ఉండాలి, అంటే మ్యాథమెటిక్స్ బాగా రావాలి, రైట్. సో అలాగా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ IoT కూడా ఉంది.
ఐఓటీ కావాలంటే వాళ్ళకి ఎడ్జ్ కంప్యూటింగ్ బాగా తెలియాలి, రూబీ తెలుసుకోవాలి. వీటన్నిటికీ ఇంకొక మీడియం ఏంటంటే మొబిలిటీ కదా. ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ అప్లికేషన్స్ చేయాలంటే వాటికి దగ్గర నాలెడ్జ్ కూడా ఉండాలి. రైట్, నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ పీపుల్ టు లర్న్ ఎవ్రీథింగ్. అందులో కొన్ని వాటిలో నిష్ణాతులుగా ఉండాలి. రైట్, అల్గోరిథంని బాగా అర్థం చేసుకోగలిగే ఉండాలి. ఓకే, అర్థం చేసుకోగలిగే ఉండి క్లౌడ్ కానీ బాగా తెలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలండి. డేటా స్ట్రక్చర్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. దాని తర్వాత ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను చెప్పిన వాటిలో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయాలి. చేసి క్లౌడ్ సర్వీసెస్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ 3 క్లౌడ్లో అప్పుడే ఆ $12,000 పర్ మంత్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. రైట్, ఎగ్జాక్ట్లీ. సో కిరణ్ గారు, మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు, ఎటువంటి స్కిల్ సెట్స్ అక్వైర్ చేయమని చెప్తారు? రైట్ అండి, అయితే నేను ఐ వాంట్ టు స్టెప్ బ్యాక్ ఎ లిటిల్ అండి. యాక్చువల్గా ఏమవుతుందంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక చిన్న అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుందంటే, జావా నేర్చుకోండి, .NET నేర్చుకోండి, లేకపోతే టెస్టింగ్ నేర్చుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు అనే కాన్సెప్షన్లో ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. అయితే ఇఫ్ యూ మరి ఐటీ సర్వీసెస్ ఓవరాల్గా ద కాంపోజిషన్ ఆఫ్ ద ఇండస్ట్రీని చూసినట్లయితే మీకు లాస్ట్ క్వార్టర్లో ఐ థింక్ TCS, ఇన్ఫోసిస్ అండ్ దెన్ విప్రో అండ్ దెన్ HCL కలిపి 10 lakh పీపుల్ ని వాళ్ళు ఎంప్లాయ్ చేస్తున్నారు. దాంట్లో క్లోజ్ టు 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ స్పేస్. అంటే ఇది నాన్ ప్రోగ్రామింగ్ సెంట్రిక్. ఓకే, అంటే దాదాపుగా 20% ఆఫ్ ద టుడే 15 to 20% ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్. ఓకే, అయితే ఇక్కడ ప్రోగ్రామింగే కాకుండా బేసిక్గా నెట్వర్కింగ్ బేసిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ కానీ లేకపోతే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లినక్స్ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, సో అట్లాగే అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేసెస్, అండ్ దెన్ at least a deeper understanding and then hands-on capability on one of the cloud technologies. AWS, Azure, and then Google. There is a entry-level certifications also are there in these 3 areas typically. Okay. So AWS certified developer associate అనేది కొంత ఎంట్రీ లెవెల్, అట్లాగే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ Azure fundamentals అనేది. సో మీరు ఇచ్చిన PPT-లో యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ ది రిసోర్సెస్. అది తీసేయండి, ఈ గ్రాఫ్ ఇదంతా తీసేసి యూ డిస్ప్లే దట్ PPT. Yeah. రైట్ సార్, చెప్పండి కిరణ్ గారు. సో అయితే నాస్కామ్ యాక్చువల్గా మన సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అండి, ITES లో క్లౌడ్ కి సంబంధించిన ఏమేమి రోల్స్ ఉన్నాయి అనేది నాస్కామ్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి సో ఈ జాబ్ రోల్స్ ని ప్రతిపాదించారు. ఏంటంటే క్లౌడ్ కన్సల్టెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో వీళ్ళు ఏంటంటే డిజైన్ ఫేజ్ లో వర్క్ చేస్తారు. క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్ హూస్ బేసికలీ ఇన్ ఏ డెవలపింగ్ స్టేజ్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనలిస్ట్ ను క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ IaaS డొమైన్ లో ఉంటారు. అట్లాగే క్లౌడ్ మైగ్రేషన్స్ అంటే ఆన్ ప్రిమైస్ నుంచి ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ కో హైబ్రిడ్ క్లౌడ్ కో మైగ్రేషన్స్ జరిగేటప్పుడు ఈ డేటా సెంటర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇలాంటివి వినే ఉంటారు. సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ బ్యాటరీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనలిస్ట్ హూ విల్ యాక్చువల్లీ స్టడీ ద కరెంట్ ఎన్విరాన్మెంట్ ని, అట్లాగే దే డిజైన్ ద వాట్ ఈస్ ద టు బి ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ డూ ద actual migration of this infrastructure as well as the data. Okay. So అట్లాంటి వాళ్ళు అవసరం అవుతారు. అట్లాగే ఒకసారి క్లౌడ్ డిప్లాయ్ అయిన తర్వాత సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్, అట్లాగే రిస్క్ అండ్ కంప్లైన్స్ డిజైన్ స్టేజ్ లోనే వర్క్ చేస్తారు. అట్లాగే సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అవుట్ దేర్, రైట్? సో దీస్ ఆర్ ద వేరియస్ రోల్స్ అండి. ఇప్పుడు ఈ రోల్స్ కి ప్రిపేర్ కావాలి అంటే కొంత నేను చెప్పినట్టు కొంత బేసిక్స్ అంటే నెట్వర్కింగ్ బేసిక్స్ తెలవాలి, లినక్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్ తెలవాలి, తర్వాత ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ని సూర్య చెప్పినట్లు డీపర్ గా ఒకటి AWS కానీ Azure కానీ గూగుల్ బాగా డిమాండ్ ఉన్న అట్లీస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ని బాగా అవగాహన చేసుకోవాలి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యాజ్ దేర్ కెరియర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండి. ఓకే అండి. సో ఓకే అండి. సో వెల్ అండ్ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ సబ్జెక్ట్గా మనకు మీ ఇద్దరు చెప్తున్నాను బట్టి మాకు అర్థమవుతుంది క్లౌడ్ టెక్నాలజీ అనేది. సో వాట్స్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ అండి? దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు క్లౌడ్ మెచ్యూర్ అయింది.
రైట్. ఇంతవరకును మనం క్లౌడ్ లోడ్ మైగ్రేషన్ అని అంటున్నాం. క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్. ఓకే, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ అంటే దానికి ఫౌండేషన్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ మారడాలంటే ఇప్పుడు ఏంటంటే సంథింగ్ కాల్డ్ మైక్రో సర్వీసెస్ అని వచ్చింది. ఇదేంటంటే ఒక పెద్ద అప్లికేషన్ని చిన్న చిన్న మాడ్యూల్స్ కింద తయారు చేసి, రైట్, ఆ మాడ్యూల్స్ని సెల్ఫ్ కంటైన్డ్ యూనిట్స్ లాగా హోస్ట్ చేయడం. హోస్ట్ చేస్తే లాభం ఏంటంటే, మీరు ఒక బ్యాంక్లోనే తీసుకోండి, మిడ్ ఆఫీస్లోని రిస్క్ మేనేజ్మెంట్కి పెద్ద అప్లికేషన్ ఉందనుకోండి. అందులోని ఇంతకుముందు అప్లికేషన్ అంతా మోనోలిథిక్గా ఉండేది. దాన్ని ఇప్పుడు మాడ్యులరైజ్ చేసి మైక్రో సర్వీస్గా తయారు చేశారు. సో ఇక్కడ ఏ మాడ్యూల్లో ఇష్యూ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు. అది మాత్రం హోస్ట్ చేసి సరిపోతుంది. రైట్. ఇంతకుముందు అది ఏమైనా చిన్న చేంజ్ చేస్తే మొత్తం అంతా టెస్ట్ చేయాలి. రైట్. లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్లో బ్లాక్స్గా ఉంటుంది అక్కడ. సో ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ క్యారెక్టరిస్టిక్ అండ్ సేఫ్, ఇట్స్ సెక్యూర్డ్ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు. అవునండి, దాని సిమిలర్గా ఉంది మీరు ఇప్పుడు అంటున్నా. అంతకన్నా ఇంకోటి ఏంటంటే, ఆ మైక్రో సర్వీస్, ఈచ్ మైక్రో సర్వీస్ మే నీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్. రైట్. ఇంతకుముందు ఏంటంటే అంతా కలిపి నేను రన్ చేయాలంటే నేను ఇంత పవర్ ఉన్న కంప్యూటింగ్ వాడాలి, సో నాకు ఇన్ని సర్వర్లు కావాలి అని ఉంటుంది. అప్పుడు చాలా మట్టుకు అన్యూజ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మైక్రో సర్వీసెస్ డాకర్ అంటారు. అది ఐ థింక్ వింటున్న వాళ్ళకి తెలుసుకోవాలి. డాకర్ ఈజ్ ఎ కంటైనర్, రైట్. సో మైక్రో సర్వీసెస్ కంటైన్ చేయడానికి డాకర్. ఆ డాకర్ కంటైనర్లందరినీ మేనేజ్ చేసేది కుబర్నెటిస్. సో ఈ వీటితోని డిజైన్ చేయగలగడం మైక్రో సర్వీసెస్ని క్లౌడ్ నేటివ్లో ఫస్ట్ పార్ట్ అది. బిజినెస్ లాజిక్ అంతా ఇందులో పెట్టి ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ అంతాను క్లౌడే చూసుకుంటుంది. రైట్. అలాగే బికాస్ క్లౌడ్ ఇస్ దేర్, కంటిన్యూస్ CI/CD అంటారు కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, అది కూడా డిజైన్లోనే చూసుకోవాలన్నమాట. టెస్టింగ్ అనేవి యూ కెన్ అవాయిడ్ టెస్టింగ్ ద హోల్ థింగ్ బికాస్ యూ ఆర్ మేకింగ్ చేంజెస్ టు దీస్ మైక్రో సర్వీసెస్. సో వాట్ అబౌట్ ది సెక్యూరిటీ ఆస్పెక్ట్? That is one more thing, right? See, if you look at security of cloud, because of these multiple software as service, consumerization అయినప్పుడు there are different failure points కదా. సో ఎంత వైడ్గా క్లౌడ్కి వెళ్తే మా డేటా అంతా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తున్నాం, మీ అమెజాన్కో లేదా గూగుల్కో మరొక మైక్రోసాఫ్ట్కో నా డేటాను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాను. సో హౌ సెక్యూర్ ఇస్ మై డేటా దేర్? ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీ ఇంట్లోని జ్యువెలరీ అంతా ఎక్కడ పెట్టుంటారు? మోస్ట్ ఆఫ్ యువర్ బ్యాంక్లో పెడతారు. ఇది అలాగే అనుకోవాలి ఇప్పుడు. సో బ్యాంక్గా భావించవచ్చా అంత సేఫ్? ఇప్పుడు అలాగే ఉన్నది. ఇన్స్టిట్యూషన్స్గా వీటిని భావించవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇవాళ వింటున్నాం మనం, యుఎస్ కాంగ్రెస్ ముందు వీళ్ళందరూ హాజరయ్యి, ఫేస్బుక్, గూగుల్ వీళ్ళందరూ హాజరయ్యి మేమేమి తప్పులు చేయట్లేదు, మేమంతా సవ్యంగా చేస్తున్నామని వాళ్ళు టెస్ట్ మనీ ఇవ్వబోతున్నారు. దే హ్యావ్ ద అకౌంటబిలిటీ అండి. దీస్ డేటా సెంటర్స్ దట్ ఆల్ దీస్ క్లౌడ్స్ హ్యావ్, దే ఆర్ హైలీ సెక్యూర్. Security, but having said that, it is not about your data on the cloud, it's about these integration points. True. So number of cloud enabled software ఎక్కువే అనుకోండి, మీకు ఫెయిల్యూర్ పాయింట్స్ కూడా అలాగే ఎక్స్ప్లోడ్ అవుతాయి. రైట్. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంటర్ప్రైజ్ టు మేనేజ్ దట్. దట్ ఈస్ వన్ ఏరియా వేర్ చిల్డ్రన్ ఆర్ engineers should focus on cloud security. రైట్. సూర్య గారు, ఒక పాయింట్ అండి సెక్యూరిటీ మీద. ఒక 15 minutes టైమే ఉంది, బ్రీఫ్గా చెప్పండి కిరణ్ గారు. ఏం లేదండి, అంటే ఇప్పుడు దేర్ ఈస్ ఎ కంప్లయన్స్ రిలేటెడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు డ్రగ్ రీసెర్చ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా డిఫెన్స్ కి సంబంధించింది అనుకోండి. సో ఆ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ కావాల్సినప్పుడు వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ కి వెళ్ళిపోతారు. ఓకే, రైట్. మీరు ఇందాక చెప్పిన 3 models, హైబ్రిడ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ లో ప్రైవేట్ క్లౌడ్ కి వెళ్ళిపోతే దిస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ. ఓకే అండి. సో మనకు కెరీర్ ఆస్పిరెంట్స్ అందరూ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు, బోత్ ఈమెయిల్స్ రూపంలో అలాగే కాల్స్ రూపంలో కూడా. ఫస్ట్ కాలర్ని తీసుకుందాం. హలో. యా, చెప్పండమ్మా, మీ పేరు? హలో సార్, మై నేమ్ ఇస్ భవ్య. భవ్య, yes. చెప్పండి భవ్య.
Yeah. I completed my BTech in 2018, and now I'm working as a Java developer in software company. Okay. So I want to shift to cloud computing, and I want to work as a DevOps engineer. So what is the best course I should do? సో మోస్ట్లీ ఈమెయిల్ క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉన్నాయి భవ్య అడుగుతున్నట్లుగానే. సో ఐ విల్ టేక్ ది అడ్వైస్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. సి నా సజెషన్ భవ్య ఏంటంటే అజ్యూర్లోని ఏడబ్ల్యూఎస్లో రెండిట్లోని ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఐ మీన్ ఈ ప్రెజెంటేషన్లోని కొన్ని లింక్సే ఇచ్చాము. యూ కెన్ ఆల్సో గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఆఫ్లైన్. ఐ విల్ బి ఏబుల్ టు గివ్ యూ లింక్స్ టు వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు స్టార్ట్ విత్, రైట్? And I can also point you to some of the courses that Udemy provides. Many of them are free. Right. And what you should learn is, what you should get certified about is both fundamentals. Okay. Right. Then I heard that you learned Java well. Kada? So, ఇప్పుడు మీరు కిరణ్ చెప్పినట్టు కొంత ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ తెలుసుకోండి. అవన్నీ ఫండమెంటల్స్ కవర్ అవుతాయి, రైట్? And try to learn Python. Okay. Right. So this is my advice to you. Okay. So Kiran garu. అవునండి. సో ఆబ్వియస్గా అంటే భవ్య అడిగిన క్వశ్చన్కి ఇట్స్ డెఫినెట్లీ జనరిక్ క్వశ్చన్ అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ మే బి లుకింగ్ ఎట్ యాక్చువల్లీ. సో దేర్ ఈస్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ యాక్చువల్లీ. సో ఈవెన్ AWS ఫండమెంటల్ సర్టిఫికేషన్, అట్లాగే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజ్యూర్ ఫండమెంటల్స్ ఒకటి ఉంది, గూగుల్ అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్ ఉంది. సో ఈ సర్టిఫికేషన్స్ జావా ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉంది కాబట్టి దెన్ బేసికలీ కొన్ని క్లౌడ్ ఫండమెంటల్స్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవి కూడా నేర్చుకొని తర్వాత ఎనీ వన్ ఆఫ్ దీస్ సర్టిఫికేషన్స్ దట్ షీ కుడ్ కంప్లీట్. అండ్ దెన్ యాజ్ సూర్య సజెస్టెడ్ దట్ దేర్ ఆర్ సర్టన్ ఫ్రీ sites are also there where they can learn, but otherwise at Udemy or Udacity or some of these LinkedIn Learning, and then some of these are actually good resources where you will get the quality content, and then a certification chesi konta work cheyadam valla upayogam untundandi. ఓకే. సో ఎక్కువ మంది అడుగుతుంది ఇదే, ఎక్కడ నేర్చుకోవాలి? క్లౌడ్లోకి మేము ప్రస్తుతం ఫలానా సెగ్మెంట్లో ఉన్నాం, ఇక్కడ నుంచి క్లౌడ్లోకి ప్రతి వారం ఇదే చెప్తున్నారు. మనం ఏఐ గురించి చెప్పినప్పుడు ఏఐలోకి వచ్చేస్తూ ఉంటున్నారు. అలాగే ఇందాక సూర్య గారితో నేను ఇదే మాట బ్రేక్ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళకి కెరీర్ పాత్కి సంబంధించి ఒక క్లారిటీ ఉండడం లేదు. సో ఏది ఫ్యాడ్ అంటే ఏది ఫ్యాషనబుల్గా కనిపిస్తే ఆర్ దేనికి ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని నలుగురు అనుకుంటుంటే దానివైపు మొగ్గు చూపుతున్నారు. అవును. సో విచ్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? ఐ థింక్ అదే మీరు కవర్ చేశారు. కానీ అన్నిటికీ బేసిస్ ఏంటంటే దే షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్. ట్రూ. దే షుడ్ హ్యావ్ ఎ సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఈ రెండు ఉన్న తర్వాత నెట్వర్కింగ్ వాళ్ళకి అర్థమైతే చాలు. 2-3 లాంగ్వేజెస్లో స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు. రైట్. ఓకే. అండ్ దే షుడ్ టేక్ ఎ బిజినెస్ ప్రాబ్లమ్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. దానికి దే షుడ్ హ్యావ్ ఫ్యూ మెంటర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ దే షుడ్ పిక్ వన్ మెంటర్ ఫ్రమ్ ద సో మీరు ఇప్పుడు మన కాలర్స్ కానీ మెయిలర్స్ కానీ మెంటర్షిప్ ఇవ్వడానికి మీ టైం పర్మిట్ చేస్తుందా? తప్పకుండానండి. ఐ మీన్ ఐ విల్ రివ్యూ ద ఈమెయిల్స్ అండ్ దెన్ విచ్ ఎవర్ ఐ ఫైండ్ ఇట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్, షూర్, ఐ డోంట్ మైండ్. మంచి మెయిల్స్ పంపండి. మీ మెయిల్ కనుక నచ్చితే సూర్య గారు, కిరణ్ గారు మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే. సో నరహరి మెయిల్ పంపించారు. వాళ్ళ అమ్మాయి 3rd year బీటెక్ చదువుతుందట. రిక్వెస్ట్ యువర్ గైడెన్స్ విచ్ బేసిక్ సర్టిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ కెరీర్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. సేమ్ ఆన్సర్ చేశాను. యా, చెప్పండి. ఇది యాక్చువల్గా అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, ముందు వాళ్ళు అవగాహన పెంచుకోవాలి. ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనేది అవగాహన పెంచుకోవాలి. అంటే కొంత లిమిటెడ్ అవగాహన ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే దేర్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ యాజ్ వెల్. మనము ఇప్పుడు IAAS అనుకున్నాము, PAAS అనుకున్నాము, తర్వాత SAS అనుకున్నాము. సో డెవలపర్ కమ్యూనిటీ కాకుండానే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైగ్రేషన్, వీటన్నిటిలో కూడా చాలా జాబ్స్ ఉంటాయండి. అంటే టుడే 20% ఆఫ్ ద జాబ్స్ ఆర్ దేర్. యాక్చువల్లీ పీపుల్ హ్యావ్ టు ఫస్ట్ ఒక అవగాహన ఏర్పరచుకోవాలి. అంటే ఏ ఫీల్డ్ లోకి వెళ్దాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్
పర్వాలేదా, లేకపోతే మాకు ఓన్లీ డెవలప్మెంట్ లోనే కావాలా. సో ఆ అవగాహన వచ్చిన తర్వాత దెన్ దానికి తగ్గట్టు కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అదే ప్రోగ్రామింగ్ అంటే డిఫరెంట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండిటికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఈ టైప్ ఆఫ్ మెంటరింగ్ మా లెర్నింగ్ సర్వీసెస్ ద్వారా మేము చేస్తా ఉన్నాం గత 5-6 సంవత్సరాల నుంచి. బట్ మోస్ట్ ఆఫ్ దోస్ బేసికలీ వీఆర్ NASSCOM certified learning services institute అండి ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, బట్ దేర్ ఇస్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ దేర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్ లో మీరు సర్వర్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, మెసేజింగ్ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ గా వెళ్ళొచ్చు. వీళ్ళందరికీ కూడా కెరీర్ పాత్స్ ఉంటాయి. ఒక 6 to 7 years లో వాళ్ళు ఆబ్వియస్ గా దే విల్ బి ఎట్ ఏ లీడ్ లెవెల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్ లెవెల్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దే కెన్ గో ఫార్వర్డ్ actually. So equivalent career prospects infrastructure IaaS area of cloud లో కూడా ఉన్నాయని చెప్తున్నాను అన్నమాట. ఇంకొకటి అండి, there is a something called a invest to harvest model. That topic is for a different session that మీతో ఒకసారి చేద్దాం అనుకున్నాను. అంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మన ట్రెడిషనల్ వ్యవసాయంలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం కష్టపడేది ఒక టైంలో అవుతుంది, హార్వెస్ట్ కొంత కాలం తర్వాత అవుతుంది. సో ఆ మోడల్ యాక్చువల్ గా మనం చదువుకునే కుర్రాళ్ళు కూడా వాళ్ళు అప్లై చేయాలి దాన్ని. అంటే దే నీడ్ టు ఇన్వెస్ట్ డ్యూరింగ్ దట్ 4 years and also 1 or 2 first 2 years of their golden period of learning, so that they will be able to harvest and then get into a great career path. సో దాని గురించి కొంత స్పెసిఫిక్ గైడెన్స్ కొంత ఉంది, అది టైం పర్మిట్ చేయదు, కానీ మళ్ళొకసారి అవకాశం వస్తే సెపరేట్ సెషన్ ఫర్ దట్. సో శివకుమార్ ఒక మెయిల్ పంపించారు, అలాగే మరొక రమ్య కూడా పంపించారు సేమ్ కైండ్ ఆఫ్ ఇది. అంటే ఇప్పుడున్న గిగ్ ఎకానమీలో ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అవసరమా, డిగ్రీలు సర్టిఫికేట్స్ అనేది ఒకటి. రెండవది ఫ్రీలాన్సర్స్ అలాగే సెల్ఫ్ లెర్నర్స్ వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ? ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సర్టిఫికేట్ కోసం కాదు, సర్టిఫికేట్ ఫండమెంటల్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి. ఓకే, అండ్ దెన్ సర్టిఫికేషన్ చేసినప్పుడు దే షుడ్ పిక్ అన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ అండ్ సాల్వ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఉందని చెప్పి ఇంటర్వ్యూలో చేయకుండా మానరు కదా, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే తీసుకుంటారు వాళ్ళని. రైట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఫ్రీలాన్సర్స్ వెళ్ళొచ్చా? ఇటువంటి దీనిలో ఏమైనా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా ఉంటాయా? ఓ అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు దిస్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దట్ టు పోస్ట్ కోవిడ్లో పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, రైట్, అండ్ క్రౌడ్ సోర్సింగ్ ఈజ్ బికమింగ్ మచ్ మోర్ ప్రివలెంట్. ఇఫ్ నాకేమైనా ప్రాబ్లం ఉంటే, if there is a person who is an expert in that area, I won't mind hiring him for couple of weeks, right? They need not be a full-time employee in the organization. So definitely a freelancer, if they are very strong in what they do, they will have a good market. Yeah, ఇది కూడా ఒక మంచి సబ్జెక్ట్. మేబీ we should have a session on this sometime. అలాగే యశోధర్ పంపించారు, MCA ఫైనల్ ఇయర్లో ఉన్నారు, క్లౌడ్ బేస్డ్ ఆపర్చునిటీ ఏంటి? వింటున్నారు కదమ్మా ప్రోగ్రామ్ అంతా, వింటుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తర్వాత కౌశిక్, మనం ఇందాక అనుకున్న మాట, ఆయన వర్కింగ్ యాజ్ ఏ SAP ఫంక్షనల్ కన్సల్టెంట్, వెరీ గుడ్, అండ్ ఆల్సో లెర్నింగ్ డేటా సైన్స్. ప్లీజ్ సజెస్ట్ మీ విచ్ హ్యాస్ బెటర్ ఫ్యూచర్ ఇన్ లాంగ్ టర్మ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, AI, క్లౌడ్ కంప్యూటింగ్, వీటిలో దేనికి వచ్చే 10 ఏళ్లలో మంచి ఫ్యూచర్ ఉంది? డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ రెండు ఒకటే, రెండు కలిపే ఉన్నాయి. దాంతోనే ఇన్సైట్స్ తీసుకురాగలరు, అండ్ దెన్ ట్యూన్ చేయగలరు, లెర్న్ చేయగలరు, రైట్. వాటికి హోస్ట్ చేసేది క్లౌడ్, రైట్. సో డేటా సైన్స్ ఆయన SAPలోని ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి ఆయనకి బిజినెస్ నాలెడ్జ్ బాగా ఉంటుంది, రైట్. సో అతను కానీ డేటాను బాగా చదవగలిగితే ఇన్సైట్స్ బాగా తీసుకురాగలరు. అండ్ ఆయన S/4HANA మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. Okay. Can you repeat that? S/4HANA అండి, SAP on cloud. Okay. అతను ఫోకస్ చేస్తే ఆయనకి బాగుంటుంది. Right. I mean, so Kaushik, I hope you got your answer from Surya garu. So maro caller line lo unnaru. Hello. Hello. Yeah, చెప్పండి మీ పేరండి? Good afternoon అండి, రిషి హియర్. సూర్య, కిరణ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు TV5. సో నేను IT మేనేజ్మెంట్ వైపు ఉన్నానండి, అంటే ఐ మీన్ సీనియర్ మేనేజ్మెంట్ గై ఫ్రమ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అండి. సో బేసికల్ గా 3 స్ట్రీమ్స్ ఉంటాయి, అంటే డెవలపర్ గా లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా.
సో నాకు మినిమం ఇప్పుడు కోడింగ్ రాయాలంటే ఐ మీన్ కోడింగ్ వైజ్ ఐఎమ్ నాట్ దట్ టూ కంఫర్టబుల్. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో AWS లో మేబీ ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా ట్రై చేయొచ్చిన వేర్ కెన్ ఐ ఫైండ్ సమ్ స్పేస్ అండ్ స్కోప్ ఫర్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లాంగ్ రన్ ఐ మీన్ లైక్ సమ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాల వరకు మనం రిలయబుల్ గా మనం దాని మీద వర్క్ చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పగలరు సార్? కిరణ్, do you want to take it? I will add to it. కిరణ్ గారు ఫస్ట్ మీరు. యా సో ఆల్రెడీ మీరు మేనేజ్మెంట్ సైడ్ ఉంటానన్నారు కదా, క్వాలిటీ అష్యూరెన్స్ ఐటీ మేనేజ్మెంట్ సైడ్ ఉన్నారు మీరు. ఓకే, సో అంటే సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్ అనేది బేసిక్గా కొన్ని మీకు అంటే సబ్ సిస్టమ్ ఇంటర్ఫేసింగ్ అవి ఎట్లా ఇంటరాపరబిలిటీ ఇట్లాంటివన్నీ కొంత అవగాహన ఉండాలండి సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్ లోకి జంప్ అవ్వాలి అంటే. ఓకే, మీరు ఆ సిస్టమ్స్ మీద ఇండివిజువల్ ట్రాక్ లో వర్క్ చేస్తున్నప్పుడు ద ఇంటరాపరబిలిటీ ఆ న్యూఆన్సెస్ అండ్ దెన్ టు బి ఆర్కిటెక్చర్ ఎట్లా డిప్లాయ్ అవుతుంది అనే దానిని మీరు డిజైన్ చేయగలిగే అవగాహన ఉన్నప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్ వైపు వెళ్ళాలండి. సో ప్రాబబ్లీ మీరు అంటే బిజినెస్ సొల్యూషన్ సైడ్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ బిజినెస్ సొల్యూషన్, okay, rather than a core technology area, then probably that would be of one area. The second is a risk and compliance, Andy. So you are very much tuned to the management principles, right? So probably risk and compliance areas of the cloud deployment areas, I think that should be the immediate traction for you. I'll just add ఆయన QA చేశారు కాబట్టి క్వాలిటీ అష్యూరెన్స్, డిజిటల్ అష్యూరెన్స్ విల్ బికమ్ ఇంపార్టెంట్ ఇన్ ఆ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందులో కిరణ్ చెప్పినట్టు గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్, రైట్? This is one area where he can focus on. Architecting cloud development gani, deployment gani may not be the right area, but definitely ga ఆయన ఎక్స్పీరియన్స్ బాగా వాడుకోగలిగింది డిజిటల్ అష్యూరెన్స్లో. ఓకే, రైట్. ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి మనకు, మెయిల్స్ వస్తున్నాయి, అలాగే సో మనకు కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ సమయం మించిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు అండ్ కిరణ్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఇన్పుట్స్ రిగార్డింగ్ ది క్లౌడ్ టెక్నాలజీ. సో క్లౌడ్ టెక్నాలజీలో ఉన్న అపరిమితమైన అవకాశాల గురించి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వివరించడం జరిగింది. వాళ్ళు చెప్పినట్లుగా ముందుగా మీరు థరోగా ఉండాల్సింది బేసిక్ థింగ్స్ లైక్ ప్రోగ్రామింగ్ కావచ్చు, అలాగే మీరు ఏ కోర్స్ అయితే చేస్తున్నారో దానిలో స్ట్రాంగ్గా ఉంటే ఆ తర్వాత క్లౌడ్ లేకపోతే మరొకటి వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చాలామంది మెయిల్స్లో అదే కనిపిస్తుంది, కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఓన్ ఏరియా, ఇన్ యువర్ ఓన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పర్టైజ్. అక్కడే మీకు స్ట్రెంగ్త్ దొరుకుతుంది. ఇది ఈ వారం హైసియా ఈటెక్ సిరీస్. వచ్చే వారం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరం ఇప్పుడు ఈ స్కిల్ సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ దీని గురించి ఆయన ఎంఫసైజ్ చేయడం జరిగింది. CII వాళ్ళని ఉద్దేశించి ఆయన ఇచ్చిన యుఎస్ఏ ఇన్వెస్టర్స్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు. సో దానికి సంబంధించి మనం ఒక సెషన్ నిర్వహించబోతున్నాం వచ్చే మంగళవారం. తప్పకుండా ఈ సెషన్ని తిలకించండి, సో దట్ యూ విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ ఫర్ యువర్ క్వెరీస్. కీప్ వాచింగ్ TV5.